హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్టలో భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షంతో రోడ్లన్నీ కూడా కొద్ది నిమిషాల్లోనే జలమయమైపోయాయి. చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. మొన్నటి వరకు పండగ సెలవుల కారణంగా ట్రాఫిక్ సమస్య కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ తిరిగి ఊళ్ళ నుంచి అందరూ మళ్ళీ హైదరాబాద్ వచ్చేశారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఆఫీసులు స్టార్ట్ అవడంతో ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది రోడ్ల మీద. ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో కొద్ది నిమిషాల్లోనే సడన్గా ఇంత భారీ వర్షం నమోదవడంతో రోడ్ల మీద వాటర్ నిలిచిపోయింది. మరోవైపు చాలామంది చాలా ఎండగా ఉంది కదా, సన్లైట్ బాగానే ఉంది కదా అని కొంచెం ఏమరపాటుగా రోడ్ల మీదకు వచ్చిన వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టూ వీలర్స్ కానీ ఆటోలు కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రజెంట్ అసలు రోడ్స్ మీద సిచ్యువేషన్ ఎలా ఉంది, అధికారులు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. పెట్రిషియా జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. పెట్రిషియా, బయట కండిషన్ ఎలా ఉంది? ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, హైదరాబాద్ సడన్ రెయిన్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఐఎండీ. ఇప్పటికే గత కొన్ని నిమిషాల క్రితం చూస్తే కూడా భారీగా వర్షం పడింది. 4 రోజుల నుంచి 5 రోజుల వరకు కూడా భారీగా వర్షాలు పడే అవకాశాలు ఇవాళ హైదరాబాద్, మేడ్చల్, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మెదక్, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లా కూడా మోస్తరు వర్షం కురిసే అవకాశాలు, ఉరుములు మెరుపులతో కూడా వాన పడే అవకాశాలు ఉన్నాయి. వెదర్ ఆఫీసర్స్ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నెల 10 వరకు కూడా వర్షాలు పడే అవకాశాలు, 11, 12 కూడా భారీగా పడే అవకాశాలు అయితే ప్రస్తుతం తెలుస్తుంది. 11 స్టేట్స్కి మాత్రము ఈ నెల 10 వరకు కూడా వర్షాలు పడే అవకాశాలు. హైదరాబాద్, మేడ్చల్, జగిత్యాల, సంగారెడ్డి, నిర్మల్ ఈ జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన పరిస్థితి. మెదక్, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలన్నిటికీ కూడా మోస్తరు వర్షాలు ఉంటాయి. ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు పడే అవకాశాలు. ప్రధానంగా చూస్తే ఇప్పటి వరకు జస్ట్ కొద్దిసేపటి వరకు కూడా మాదాపూర్లో కూడా భారీగా వర్షం పడడం, అంటే దాదాపు కంటిన్యూగా ఒక 20 మినిట్స్ వర్షం పడడం, ఆ తర్వాత ఆగిపోవడం ఇటువంటివి జరుగుతుంది. మొత్తం మీద కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఐఎండీ సూచనలు ఇస్తుంది. ఐఎండీతో పాటు కూడా పలు జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. మరోవైపు అనేక జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలంతా కూడా ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి. మరోవైపు మోస్తారు నుంచి భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉంటాయంటే వాతావరణ శాఖ వెల్లడించింది. అదే కాకుండా మోస్తారు వర్షాలు మిగిలిన స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా పడే అవకాశాలు. ఈ నెల 10 వరకు కూడా వర్షాలు పడే అవకాశాలు. కొన్ని ఏరియాస్ అంతా కూడా మోస్తారు వర్షాలు పడే అవకాశాలు 10 వరకు అయితే పడతాయని తెలుస్తుంది. అదే కాకుండా 11th, 12th వరకు ఎలాంటి అలర్ట్ లేకపోయినప్పటికీ కూడా తేలికపాటు వర్షాలు పడే అవకాశాలు. హైదరాబాద్ అంతా కూడా మొత్తం వైపు ఆరెంజ్ అలర్ట్లో ఉంది కాబట్టి పలు ప్రాంతాల్లో కొన్ని ఏరియాస్లో మాత్రం వర్షాలు పడుతున్నాయి. వెంటనే ఎండ వస్తుందంటే 2 క్లైమేట్ చేంజెస్. ఇప్పటి వరకు కూడా 20-25 మినిట్స్ వరకు భారీగా వర్షం పడడం, మళ్ళీ ఎండ కొట్టడం ఇటువంటివి జరుగుతుంది. ఉరుములు మెరుపులు కూడా వాతావరణ శాఖ పడతాయి అంటూ వర్షం పడే అవకాశాలు. పలు జిల్లాల పాటు తేలికపాటు వర్షాలు ఉంటాయి. ఈ నెల 10 వరకు కూడా ఈ రకమైన వాతావరణమే ఉంటుంది. అక్కడక్కడ మోస్తారు వర్షం ఉంటుంది, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలుని, ఉరుములు మెరుపులతో కూడా కొనసాగే అవకాశాలు. ఇప్పుడు అలర్ట్ లేకపోయినా కూడా పలు చోట్ల 11th, 12th కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయని తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉదయం పూట అంతా కూడా ఎండ కనిపిస్తుంది. మధ్యాహ్నం టైంలో కూడా మబ్బు రావడం, సాయంకాలం వేళ కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు కూడా అలానే జరిగింది. ఉదయం అంతా కూడా ఎండ రావడము, మధ్యాహ్నం కొంచెం క్లైమేట్ చేంజ్ అవ్వడము, రాత్రి కూడా భారీగా వర్షం దర్చుకొట్టిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. క్రమంగా వెదర్ కూడా చేంజ్ అయ్యే అవకాశం, అంటే 13-14 అంతా కూడా రేషియో ఏదైతే వెదర్ అంతా కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంది. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ 3-4 డేస్ కూడా భారీగా వర్షం పడుతుంది. మొత్తం మీద కూడా 11 స్టేట్ ఇప్పటికే ఐఎండీ ఇచ్చిన ప్రకారం కూడా 11 స్టేట్స్ ఏవైతే అస్సాం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ పలు ఏరియాస్ అంటే తమిళనాడు, పాండిచ్చేరి, ఉత్తరాఖండ్ కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వెదర్ రిపోర్ట్ చెప్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు హైడ్రా డిపార్ట్మెంట్ని, జిహెచ్ఎంసీని అందరినీ కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియోస్.
రైట్ థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలర్ట్గా ఉండండి. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది. ఖచ్చితంగా వర్షాలు మరిన్ని రోజులు ఉండబోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భారీ వర్షాలు నమోదయ్యాయి. అలాగే ఈసారి చలి కూడా చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందంటూ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. వింటర్లో చలి చాలా తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మొన్నటి వరకు ఈవెన్ సండే వరకు కూడా అందరూ దసరా సెలవుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, సొంత ఊర్లకు వెళ్ళిన వారు ఉండడంతో హైదరాబాద్ మహానగరంలో కొంత ట్రాఫిక్ సమస్య తక్కువగా ఉంది వీక్ డేస్లో కూడా. కానీ అందరూ ఇప్పుడు తిరిగి వచ్చారు, ఆఫీసులకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కొంత ఎండ కూడా వస్తున్న సమయంలో ఒక్కసారిగా వర్షాలు పడుతున్నాయి. ఓ పక్క ఎండ కనిపిస్తుంది, ఇంకో పక్క సడన్గా వర్షం పడుతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు భారీ వర్షం పడుతుంది, ఆగిపోతుంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ వర్షం పడుతుంది. సో ఎప్పుడు వర్షం పడుతుంది అనేది ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఒకప్పటిలాగా ఏదో క్లౌడీగా అయిపోయి మొత్తం వర్షం పడుతుందని మనకు అర్థమయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. నడక మార్గంలో వెళ్ళేవాళ్ళు కానీ లేదంటే 2 వీలర్స్ ముఖ్యంగా అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హెల్మెట్స్ క్యారీ చేయండి, అంబ్రెల్లాస్ క్యారీ చేయండి, రెయిన్ కోట్స్ ఎప్పుడు వర్షం ఉన్నా లేకపోయినా మీ దగ్గర రెయిన్ కోట్స్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పిల్లలతోనూ అలాగే ఫ్యామిలీతో బయటకు వెళ్ళే వాళ్ళైతే మరింత జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ ఫంక్షన్స్కో ఏదో పని మీద బయటకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి అజాగ్రత్తగా ఉండడం ఖచ్చితంగా మంచిది కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైనా సరే ఎప్పటికప్పుడు వెదర్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. మరొక 3-4 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు ఉండబోతున్నాయి. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే వాతావరణ శాఖ. తెలంగాణలో చాలా రాష్ట్రాలకి, చాలా జిల్లాలకి, అలాగే ఇటు ఏపీ పరిస్థితి అలాగే ఉంది. ఇండియాలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ వర్షాలు పడతాయి, ఎలాంటి వర్షాలు పడతాయి అనేది చెప్పలేము. కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ కూడా రెడ్ అలర్ట్ లాంటి కండిషన్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఫ్లడ్స్ కనిపిస్తున్నాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా తీరం వెంబడి పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఇటు వేటకు వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీవీ మీకు అప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. మీ ఏరియాలో సమస్యలు ఏమైనా ఉంటే, ఒకవేళ అంటే డ్రైన్ సరిగా లేకపోయినా, మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నా, లేదంటే ఎలక్ట్రిసిటీ సమస్యలు ఉన్నా సరే అధికారులను వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అధికారులు ఒకవేళ రెస్పాండ్ అవ్వలేదా, మీకు ఇంకా ఏవైనా పెద్ద సమస్యలు ఉన్నాయా, ఆర్టీవీని కాంటాక్ట్ చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మేము మీకోసం కృషి చేస్తాం తప్పకుండా.